ఈస్ట్ అరుణాచల్ ప్రదేశ్ బార్డర్ ఏరియాలో డ్రోన్ కవచ్ పేరిట ఎక్సర్సైజెస్ చేసింది. ఇది నిజంగా చాలా సిగ్నిఫికెంట్ అంశము. మొన్ననే ఆపరేషన్ సింధూర్ చూసాము. డ్రోన్ వార్‌ఫేర్ ఎలా ఉండబోతుందో మనకు చిన్న ఎగ్జాంపుల్ లాగా మనకు ఆపరేషన్ సింధూర్ కనిపించింది. సో, మనం డైరెక్ట్‌గా ప్రత్యక్షంగా ఒకవేళ యుద్ధం చేస్తే గనక యుద్ధంలోకి వచ్చినప్పుడు డ్రోన్ వార్‌ఫేర్‌లో మనం ఎంత సన్నద్ధంగా ఉన్నామని చెప్పే ప్రయత్నము. అండ్ ఆ దిశగా ఎక్విప్ చేసుకుంటున్నది ఇండియన్ ఆర్మీ. సో, డ్రోన్ కవచ్ ఎక్సర్సైజెస్ లక్ష్యం ఏంటి? మనకు ఆపరేషన్ సింధూర్ కంటే కూడా ముందరే మనకు అర్మేనియా, అజర్బైజాన్ యుద్ధం నుంచి కూడా డ్రోన్స్ ఎంత కీలకమో మనం చూస్తాం. ఫర్ ఇన్స్టెన్స్ ఈవెన్ యుక్రెయిన్ రష్యా యుద్ధంలో కూడా డ్రోన్స్ ని వాడి వీళ్ళ మొత్తం ట్యాంకులు పాతకాలం టైప్ లో రష్యా ట్యాంకుల కాలం వద్ద లైన్ లో వాళ్ళందరూ బెలారూస్ నుంచి లోపలికి వచ్చారు కీవ్ దగ్గరికి. పిట్టలు కాల్చేసారు మొత్తం వాళ్ళ ట్యాంక్స్ అన్నిటిని కూడా. సో డ్రోన్స్ ఎంత కీలకమో మనం చూసాం. అందుకనే మనం గల్వాన్ కంటే ముందర భారతదేశంలో అసలు డ్రోన్ అన్నది మనం పట్టించుకోనే లేదు. గల్వాన్ నుంచి గల్వాన్ తర్వాత జరిగిన ఘటనకి ఆపరేషన్ సింధూర్కి వచ్చేసరికి మనం ఎంత సిగ్నిఫికెంట్ గా డ్రోన్ టెక్నాలజీలో మనం ఎదిగామో స్పష్టంగా కనిపిస్తుంది. వాళ్ళ మన మీద కొన్ని వందల డ్రోన్స్, కనీసం అంటే ఒక 1000 డ్రోన్ దాకా మన మీద వేశారు. కొన్ని సర్వేలెన్స్ డ్రోన్స్ కావచ్చు, కొన్ని అటాక్ చేయడానికి ఉన్నవి కావచ్చు. ఇవన్నీ కూడా మన మీద ప్రయోగం చేస్తే అన్నిటినీ పేల్చగలిగాం. మన ఇంటిగ్రేటెడ్ ఎయిర్ కమాండ్ అండ్ కంట్రోల్ సిస్టమ్ అంటాం దాన్ని, ఆకాష్ తీర్ అని పిలుస్తాం దాన్ని. దాంట్లో మనకు మల్టీ లేయర్ ఆఫ్ ప్రొటెక్షన్ ఉంది. క్విక్ రెస్పాన్స్ మిసైల్స్ దగ్గర నుంచి తీసుకొని, మీడియం రేంజ్ పినాకా దగ్గర నుంచి తీసుకొని, లాంగ్ రేంజ్ బ్రహ్మోస్ మన S-400 దాకా మల్టిపుల్ లేయర్స్ లో. దాంట్లో కూడా ఏంటంటే డ్రోన్స్, స్వామ్ డ్రోన్స్, యాంటీ డ్రోన్స్, సాఫ్ట్ కిల్, హార్డ్ కిల్, ఇలా ఎన్నో డిఫరెంట్ వెరైటీస్ అన్ని కూడా మనం ఇంటిగ్రేట్ చేసి కొట్టగలిగాం. కానీ ఆపరేషన్ సింధూర్లో మనకు చాలా కొన్ని గుణపాఠాలు నేర్చుకున్నాము. ఎందుకంటే ఈరోజు డ్రోన్ టెక్నాలజీలో టర్కీ కావచ్చు, చైనా కావచ్చు, చాలా పెద్ద శక్తులు రెండు కూడా. సో వాళ్ళ డ్రోన్స్ మన మీద వాడారు. మనకు కూడా కొంత దెబ్బ తగిలింది. అఫ్ కోర్స్ మన గ్రౌండ్ లెవెల్లో మనకి ఏం నష్టపోలేదు, కానీ వాళ్ళ డ్రోన్స్ రాగలిగలేదు లోపల దాకా. తర్వాత షూట్ డౌన్ చేశాము. సో వీటిని ఎలా కౌంటర్ చేయాలి అని చెప్పి మళ్ళీ దాన్ని ఆ లెసన్స్ ఆపరేషన్ సింధూర్లో మనం నేర్చుకున్న గుణపాఠాల ఆధారంగా డ్రోన్ కవచ్ అని చెప్పేసి ఈస్టర్న్ అరుణాచల్ ప్రదేశ్ లో చేశారు. అంటే ఆల్మోస్ట్ మనకు టిబెట్ బార్డరు, మయన్మార్ బార్డర్ దగ్గర చేశారు. ఎందుకంటే ఒక అటాక్ అంటూ జరిగితే కనుక పాకిస్తాన్ లో ఉన్నటువంటి అటాక్ లాగా ఉండదు. చైనా నుంచి వస్తే చైనా ఇంకా కాన్సన్ట్రేట్ చేస్తుంది. వీళ్ళు 1000 పంపించగలిగితే వాళ్ళు 10,000 పంపిస్తారు. వాళ్ళ దగ్గర నంబర్ గేమ్ ఆడుతుంది చైనా ఎప్పుడు కూడా. యాక్చువల్గా 1962లో వాళ్ళకంటే అద్భుతంగా మనమైనా పోరాడడం, కానీ మనకు 50 మంది ఉన్న దగ్గర వాడు 5,000 మందిని పంపించారు. మన 50 మంది వాళ్ళ దాంట్లో 200 మందిని చంపినా కానీ కూడా, 500 మంది చంపినా కానీ ఇంకా 4,000 మంది ఉంటారు. సో నంబర్ గేమ్ ఆడతాడు చైనా ఎప్పుడు కూడా. నంబర్ గేమ్ లో గెలుస్తుంది. సో నంబర్ గేమ్ ఆడి మన మీద ఒక కొన్ని వేల సంఖ్యలో వాళ్ళ డ్రోన్స్ పంపిస్తే దాన్ని ఎలా తట్టుకోవాలి, దీన్ని వ్యాలిడేట్ చేయడానికి ఎక్సర్సైజ్ చేశాం. దీంట్లో అఫ్ కోర్స్ ఇండియన్ ఆర్మీ ఈస్టర్న్ కమాండ్ దీంట్లో పార్టిసిపేట్ చేసింది. ఈవెన్ ఐటీబీపీని కూడా దాన్ని ఇన్వాల్వ్ చేశారు. ఎందుకంటే ఇంటర్ డిపార్ట్మెంటల్ కోఆర్డినేషన్ లేక మనం చాలా సఫర్ అయ్యాం గతంలో. ఫర్ ఇన్స్టెన్స్ మనకు ప్లేన్ హైజాక్ అయినప్పుడు ఎవరు నిర్ణయించాలి అన్నది ప్రోటోకాల్స్ తెలియలేదు. వాడు అమృత్సర్ ఎయిర్పోర్ట్ లో వాడు తిరుగుతూ ఉంటే ఫ్లైట్ ని ఆపకుండా తిప్పుతూనే ఉన్నాడు. తిప్పుతున్నప్పుడు అక్కడ లోకల్ పోలీస్ దాన్ని ఫైర్ చేసి టైర్ ని షూట్ డౌన్ చేసి ఉంటే అయిపోయిండేది. అసలు హైజాకింగ్ అనేది అక్కడే అయిపోయిండేది. కానీ ఆ నిర్ణయం ఎవరు తీసుకోవాలి, ఎవరు తీసుకోలేదు, ఏ ఏజెన్సీ తీసుకోవాలి తెలియక అది డిలే అయ్యి ఫైనల్ నిర్ణయం తీసుకున్న సరే వాడు అక్కడి నుంచి ఎగిరిపోయాడు. యూఏఈకి వెళ్ళాడు, దుబాయ్కి వెళ్ళాడు, దుబాయ్ నుంచి మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళి కండహార్ లో కూర్చున్నాడు. సో అందుకని ఈ కోఆర్డినేషన్ లేకపోవడం వల్ల మనం చాలా సఫర్ అయ్యాం గతంలో. అటువంటి కోఆర్డినేషన్ లోపం ఉండకూడదు అని చెప్పేసి ఐటీబీపీ, ఆర్మీ ఇద్దరు కలిసి దీంట్లో పార్టిసిపేట్ చేశారు. ఎందుకంటే ఐటీబీపీ నాన్ మిలిటరీ సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్. దాని పేరే ఉంది ఐటీబీపీ, ఇండో టిబెటన్ బార్డర్ పోలీస్. మనం చైనా అని పొరపాటు కూడా పిలవలేదు, ఇండో చైనా అనలేదు, ఇండో టిబెటన్ అని. సో సైకలాజికల్ కూడా చాలా కీలకమైన పేరు అది. కాబట్టి వాళ్ళు గస్తీ తిరుగుతుంటారు. ఆర్మీ ఎప్పుడో బారాక్స్ లో ఉంటుంది, ఎప్పుడో దాడి జరిగినప్పుడే వాళ్ళు బయటకు వస్తారు, కానీ అంతవరకు రారు. కాబట్టి ఐటీబీపీఏ ఫ్రంట్ లైన్ లో ఇవన్నీ కూడా అటాక్ చేయాలి. కాబట్టి వాళ్ళకు తెలియాలి, ప్రోటోకాల్స్ తెలియాలి, టెక్నాలజీ తెలియాలి, రెస్పాన్స్ ఎలా చేయాలో వాళ్ళకి అనుభవం ఉండాలి. కాబట్టి ఇవన్నీ కూడా టెస్ట్ చేసి అద్భుతంగా 4 రోజుల పాటు ఈ డ్రోన్ కవచ్ అన్నది ఎక్సర్సైజ్ చేశాం అరుణాచల్ ప్రదేశ్. స్వామ్ డ్రోన్స్ వాళ్ళు మనకి పంపిస్తే ఎలా దాన్ని జుండ్ అంటాం కదా, కొన్ని వేలలో వస్తాయి, వాటిని ఎలా హ్యాండిల్ చేయాలి, దానికి సంబంధించిన ప్రోటోకాల్స్ ఏంటి. మరి అంత ఒక పెద్ద డ్రోన్ వచ్చిందంటే కనుక దాన్ని షూట్ డౌన్ చేయడానికి మనం బ్రహ్మోస్ వాడతామా, దాన్ని షూట్ డౌన్ చేయడానికి మనం S-400 వాడతామా, ఎందుకు వేస్ట్ చేసుకోవాలి, తక్కువ ఖర్చుతోటి ఎక్కువ రిజల్ట్ ఎలా రావాలి, అవన్నీ ప్రోటోకాల్స్ టెస్ట్ అయింది.
రియల్ గేమ్ సినారియోస్, అంటే రియల్ ప్రపంచంలో ఎటువంటి దాడులు మన మీద జరుగుతాయో అటువంటి అంశాలన్నీ కూడా దీన్ని సిమ్యులేట్ చేసి దాని ఆధారంగా ఇవంతా కూడాను వాళ్ళు చేశారు. కాబట్టి ఈ డ్రోన్ కవచ్ అనేది జరిగింది ఈస్టర్న్ కమాండ్ లో, కానీ మనకి ఈస్ట్ వెస్ట్ రెండిట్లో కూడా ఇది పనిచేస్తుంది. కొండ ప్రాంతాల్లో మనకు సిగ్నల్ చాలా కష్టం, ఎందుకంటే మనకున్న రెడార్స్ ఎక్కడో మనకు రెడార్ షాడో వస్తుంది. కొండలు అడ్డం వస్తే కనుక మనకు రెడార్ సిగ్నల్ అక్కడి నుంచి రాకపోవచ్చు, దాని ఎగ్జాక్ట్ వెనకాల ఉన్నది మనకు తెలియకపోవచ్చు. మన రెడార్ కొండ పైనుంచి వెళ్ళిపోతుంటుంది రెడార్ సిగ్నల్స్, కింద ఏముందో మనకు తెలియదు. సడన్ గా అక్కడి నుంచి ఒక డ్రోన్ వచ్చి మన మీద కొడితే ఎలాగూ? సో ఈ ప్రోటోకాల్స్ అన్ని కూడా టెస్ట్ చేస్తున్నారు. షార్టెస్ట్ డిస్టెన్స్ మన రెస్పాన్స్ ఎలా ఉంటుంది, వస్తున్నటువంటి వాటి యొక్క కెపాసిటీ ఏంటో అర్థం చేసుకోవాలి. మళ్ళీ దాంట్లో కూడా IFF అంటారు, ఐడెంటిఫైయింగ్ ఫ్రెండ్ అండ్ ఫో. పొరపాటు మన డ్రోన్స్ మనం షూట్ డౌన్ చేసుకుంటే, కాబట్టి అది ఎలా కనుక్కోవాలి, శత్రువుదే అని ఎలా నిర్ధారించాలి, వస్తున్న దాని యొక్క దాని కెపాసిటీ ఏంటి, దాన్ని షూట్ డౌన్ చేయడానికి ఎటువంటిది మన దగ్గర వాడాలి, ఎంత ఈక్వల్ ఖర్చుతో ఉన్నదో అంతకంటే తక్కువ ఖర్చు ఉన్నదో ఎలా వాడచ్చు, ఈ డెసిషన్స్ అన్ని కూడా ఈరోజు టెస్టింగ్ చేశారు. అఫ్ కోర్స్ మనకు టెక్నాలజీస్ ఉన్నాయి, ప్రోటోకాల్స్ ఉన్నాయి, అవన్నీ చేస్తారు, కానీ అవి గ్రౌండ్ లెవెల్లో టెస్ట్ అవ్వకపోతే కనుక రియల్ వార్ సిచ్యుయేషన్ లో మనం దాన్ని ఎలా ఫేస్ చేయగలం. అందుకని ఇటువంటి డ్రోన్ కవచ్ లాంటివి ఇంకా చేయాలి మనం, బహుశా డిఫరెంట్ టెరెయిన్స్ లో చేయాలి. అక్కడ ఉన్నటువంటి కొండ అడవి కలిసి ఉన్నటువంటి ప్రాంతాల్లో చేశారు. లదాఖ్ లో అడవులు ఉండవు, ప్యూర్ కొండలు ఉంటాయి. బహుశా రాజస్థాన్ లో డెజర్ట్ ఏరియా, బహుశా మన కచ్ ఏరియాలో మనకు మార్షీ ల్యాండ్స్ ఉంటుంది, రాన్ ఆఫ్ కచ్ ఉంటుంది, అక్కడ మనుషులు కూడా వెళ్ళలేరు, ఎవరు వెళ్ళలేరు, అక్కడ అంత బురదగా ఉంటుంది కొన్ని వేల కిలోమీటర్ల దాకా. కాబట్టి అక్కడ ఎలా చేయాలి, సో డిఫరెంట్ టెరెయిన్స్ లో కూడా టెస్ట్ చేయబోతున్నాం మనం రాబోయే రోజుల్లో. సో డ్రోన్ టెక్నాలజీని ఇంటగ్రేట్ చేస్తూ అఫెన్స్, డిఫెన్స్, స్ట్రాటజిక్ విజిలెన్స్ ఇవన్నీ కూడాను దీంట్లో టెస్ట్ అయినాయి. అందుకని చాలా అద్భుతమైనటువంటి ప్రోటోకాల్ ఇది. రాబోయే రోజుల్లో ఇందాక నేను చెప్పినట్టు దేశవ్యాప్తంగా కూడా మనం చేయబోతున్నాం, డిఫరెంట్ టెరెయిన్స్ చేయబోతున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.